ప్రపంచ అందగత్తెల పోటీల్లో మన దేశం ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు వచ్చాయి. అయితే 48 ఏళ్లుగా ఒక కల మాత్రం నెరవేరలేదు. అదే మిసెస్ యూనివర్స్. అయితే ఇప్పుడు ఆ కల కూడా నిజమైంది. 48 ఏళ్లలో భారత మహిళ మొట్టమొదటిసారిగా మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నారు. దీంతో 48 ఏళ్ల చరిత్రలో భారతీయురాలు కిరీటం దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. దీంతో దేశానికి గౌరవంగా ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి మహిళకు షెర్రీ సింగ్ ఒక బెంచ్ మార్క్ గా నిలిచారు. మరి పెళ్లై ఓ బాబుకు తల్లిగా ఉన్న షెర్రీ సింగ్ ఈ ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అయితే మిస్ అందగత్తెల పోటీల లాగానే మిసెస్ పోటీలు కూడా జరుగుతాయి. 48 ఏళ్లుగా వీటిని నిర్వహిస్తుంటారు. పెళ్లైన తల్లి అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు. గత 48 ఏళ్లుగా వేరే దేశాలకు చెందిన వారి చేతుల్లోకి ఈ కిరీటం వెళ్తోంది. ఇందులో మొట్టమొదటిసారిగా ఒక భారతీయురాలు టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారతీయురాలు షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈసారి పోటీల్లో మొత్తం 120 మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025గా ఆమె పేరు ప్రకటించినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. షెర్రీ సింగ్ తన విజయాన్ని అందరు మహిళలకు అంకితమిచ్చారు. పరిస్థితులు దాటుకొని కలలు కనడానికి సాహసం చేసే ప్రతి మహిళకు ఈ విజయం అంకితమని చెప్పారు. ఆత్మవిశ్వాసం, బలం, దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని షెర్రీ సింగ్ అన్నారు. ఇక ఈ మిస్సెస్ యూనివర్స్ పోటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలను కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇస్తూ సెలెక్ట్ చేసింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్లుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తున్నారు. వీటిని కూడా జ్యూరీ పరిగణలోకి తీసుకుంది. షెర్రీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాదు ఈమె జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా. తాము ఎల్లప్పుడూ షెర్రీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని, ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్కు గర్వకారణమని షెర్రీ మెంటర్, నేషనల్ డైరెక్టర్ ఉర్మిమాలా బోర్వా అన్నారు. దేశానికి గౌరవంగా ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి మహిళకు షెర్రీ సింగ్ ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఇక ఆమెకు సికిందర్ సింగ్ తో 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. దిల్వార్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్. ఫ్యాషన్, ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలను ఎక్కువగా పెడుతుంటారు. ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీకృష్ణుని భక్తురాలుగా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుంది. దీంతో ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అంశాలను తన ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తనకు ఎప్పుడూ తన కుమారుడే ప్రేరణ అని అంటుంది షెర్రీ సింగ్.